నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ సౌత్ ఇండియన్ జ్యోతిర్దల్గం తనుష్క గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి. వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, పేర్లు సవరణ చేసుకోవాలి, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్లో గ్రహం అనుగ్రహం టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, శుక్రవారం ఉదయం 10 గంటలకు కూడా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. నమస్కారం అండి తనుష్క గారు. నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం అండి. తనుష్క గారు, మరి ప్రతిరోజు కూడా మన కార్యక్రమంలో జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం, న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు కదా. మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా మరి వివాహానికి ముందు అన్ని రకాలుగా మ్యాచింగ్స్ చూసి అన్ని విధాలుగా మంచిగా జాతక పరిశీలన చేసిన తర్వాత వివాహాలు చేస్తూ ఉంటారు కదా. కానీ 6-7 నెలలు అయిన తర్వాత ఏదో ఒక చిన్న చిన్న గొడవలతో విడిపోవడం, లేదంటే గొడవలు పడడం వంటి చూస్తూ ఉంటాం కదా. మరి అంతా సరిగా ఉన్నా కూడా ఈ గొడవలు అవి ఎందుకు వస్తుంటాయి అంటారు భార్యాభర్తల మధ్య? అంటే చూడండి, మీరు అడిగింది కరెక్ట్ అయిన క్వశ్చన్. అంటే చాలా మందిలో ఏంటంటే మ్యాచింగ్ చూసే చేస్తారు. మొన్న ఒక ఆస్ట్రాలజర్ వాళ్ళ కొడుకు వచ్చారు. వాళ్ళు ఏంటంటే 2012 ముందుగా వచ్చి చూపించుకున్నారనమాట. అప్పుడే నేను చెప్పాను, తను జాతకంలో కుటుంబ స్థానం దోషంగా ఉంది, కానీ మీరు ఇంత మ్యాచింగ్ చూసి చేసుకున్నా కానీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను. చెప్తే ఆయన చెప్పారు, మా మమ్మీ ఆస్ట్రాలజర్ కాబట్టి నాకు ఇవన్నీ సబ్జెక్ట్ చూసి వాళ్ళు చేస్తారండి, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ నేమ్ కరెక్షన్ గురించి వచ్చాను అని చెప్పారు. సరే, తర్వాత ఏమైందంటే వాళ్ళ బాబుకు వాళ్ళు చూసి, అంటే నక్షత్ర పరంగాని వాళ్ళ జాతక రాశి పరంగాని చూసి మ్యారేజ్ చేశారు. చేసిన 1 వీక్లోనే వాళ్ళు విడాకుల వరకు వచ్చేసారు. తర్వాత నేను చెప్పింది నిజమని చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయ్యారు. ఎందుకు అట్లానంటే వాళ్ళకి జ్యోతిషం వచ్చు, కొన్ని నక్షత్రానికి కొన్ని నక్షత్రమే మ్యాచ్ అవుతుంది అని తెలుసు. సో అవి లేకుండా ఈ లగ్నానికి ఈ లగ్నందా మ్యాచ్ అవుతుంది, ఈ రాశికి ఈ రాశిదా మ్యాచ్ అవుతుంది అని చెప్పి చూసుకున్న తర్వాత మేడం చెప్పినట్టుగానే కదా జరిగింది అని చెప్పి నా దగ్గర వచ్చారు. అప్పుడు ఎందుకు వాళ్ళకి కరెక్ట్గా చెప్పానంటే, వాళ్ళ జాతకం మేష లగ్నంలో పుట్టారు. సెకండ్ లార్డ్ నెగిటివ్ ఫోర్స్ అనమాట. అంటే కుటుంబ స్థానం చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే శుక్రుడు హౌస్లో మాంది అనే ఒక గ్రహం ఉంది. అప్పుడు ఏమైంది, వాళ్ళు ఎంత మ్యాచింగ్ చూసుకున్నా కానీ ప్రాబ్లం వస్తుంది. నేను చెప్పిన మాటమే నిజమైంది. అంటే వాళ్ళు దాని తర్వాత వచ్చి పరిష్కారం చేసుకుని 1 వీక్లో చాలా బాగా అయింది. అంటే మెయిన్ విషయం ఏంటంటే 1 వీక్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ చూడండి, అసలు వీళ్ళ మీద చాలా డౌరీ కేసు పెట్టడము, ఎన్నో కోర్టు కేసులు, ఇవన్నీ అంటే ఒక కేసు కాదు చాలా కేసులు పెట్టేశారనమాట జస్ట్ 1 వీక్లోనే. నేను ఒక మాట చెప్పాను, వీళ్ళ జాతకంలో మ్యారేజ్ అయిన వెంటనే ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను. అప్పుడు మీరు చూడవచ్చు, అంతా మ్యాచింగ్ చూసి చేసుకున్నాము, కానీ ఇంత కష్టాలు ఎందుకు పడుతున్నామంటే వాళ్ళ జాతకంలో కుటుంబ స్థానం నెగిటివ్గా ఉంటానో, లేకపోతే కలత్ర స్థానం నెగిటివ్గా ఉంటానో, లేకపోతే శుక్రుడు నెగిటివ్ ఫోర్స్లో ఉంటానో వాళ్ళకి మ్యాచింగ్ చూసి చేసుకున్నా కానీ గొడవలు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మందికి అసలు ఏంటంటే మ్యారేజ్ అయినప్పట్లోంచి కొన్ని రోజులు కానీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. ఒకరోజు ఏంటంటే చాలా వరకు బాగుంటారు, కొన్ని పిల్లలు పుట్టిన రోజులోంచి తల్లిదండ్రులు విడిపోతారనమాట. ఇలాంటి జాతకాలు కూడా ఉంటుంది. అందుకని మ్యాచింగ్ అనేది మనం చూసేది జనరల్గా అవి చూడవలసింది చూసే కావాలి, కానీ ఫ్యూచర్ ఎలా ఉంది అని కూడా ముందుగానే తెలుసుకోవాలన్నమాట వాళ్ళ జాతకాన్ని పెట్టి. ఓకే అండి. తనుష్క గారు, మరి ఎక్కడెక్కడ పర్యటనలు చేస్తున్నారు, నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు అందిస్తున్నారు కదా, ఒకసారి ఆ వివరాలు చెప్పండి. ఓకే, అంటే ఇంత ముందుకు వరకు ఏంటంటే అందరికీ అసలు మొబైల్ అపాయింట్మెంట్ వరకుమే ఇస్తూ ఉన్నాము, డైరెక్ట్ అపాయింట్మెంట్ హైదరాబాద్లో వరకుమే ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు అన్ని ఊరికి అంటే వస్తూ ఉంటున్నాము. దీనిలో ఏంటంటే టీవీలో స్క్రోల్ అవుతుంది, అవన్నీ చూసుకుని డైరెక్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ కావాలని అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చాము. ఎందుకంటే మేము ఈ మంత్లోంచి స్టార్ట్ చేసాము ఆ టూర్స్ అనేది. మళ్ళీ అంటే జాతక పరంగా అందరికీ అసలు ఎన్నో పూజలు చేసుకుని అసలు వాళ్ళకి రిజల్టే రాలేదని అనే వాళ్ళనే రమ్మని చెప్తున్నాను. ఎందుకంటే ఖచ్చితమైన పరిష్కారం మన దగ్గర ఉంటుంది. కరెక్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు, అంటే జాతక పరంగా వీళ్ళు ఏం చేస్తారంటే 9 గ్రహాలే ఉంది కదా, సో శనికి జపాలు చేయడము, లేకపోతే రాహు కేతులు, లేకపోతే కుజుడు దోషం, అంటే కుజ దోషం ఉంది కుజుడు గురించో ఇవన్నీ చేసేసామండి. మీరు చెప్పినట్టుగా అన్ని విధంగా మేము పాటించాము, కానీ కూడా మాకు పరిష్కారం అనేది లేదు. అంటే అందరి దగ్గర చూపించుకున్నాం మేడం, అయితే మీరు చెప్పిన తర్వాత ఫైనల్గా మీ దగ్గర వచ్చున్నామని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ 9 గ్రహాలు కాకుండా ఇంకా ఒక నెగిటివ్ ఫోర్స్ అనే మాంది వల్ల చాలా కష్టపడుతున్నారు. ఈ గ్రహం గురించి చాలా వరకు తెలియట్లేదు. ఇప్పుడు నేను పరిష్కారం ఇచ్చిన తర్వాత చాలా వరకు అందరూ నమ్ముతున్నారనమాట. ఇప్పుడు పరిష్కారం దొరికిన తర్వాత ఆ ప్లానెట్ ఏంది అవి నిజమని నమ్ముతున్నారు. ఇంత ముందుకు వరకు మరి ఎందుకు పూజలు చేసుకుని వాళ్ళకి మంచిగా అవ్వట్లేదు అన్న వివరాలు తెలియట్లేదు. అవి లేకుండా జాతక పరంగా అందరూ అంటారు దశ బాగుంది, శుక్రదశ బాగుంది, గురు మహాదశ బాగుంది, కానీ ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది కనిపెట్టలేదు. ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ ఫోర్స్ వల్ల వస్తుందని చెప్పి నేను ఖచ్చితమైన పరిష్కారం ఇస్తున్నాను. అంటే అన్ని పూజలు చేసి మాకు ఇంతవరకు రిజల్టే రాలేదు అనేవాళ్ళు, దాంతోపాటు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళ వరకు మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు?
నేను నా సార్ గురించి తెలుసుకుందాం అనుకుంటానండి. ఓకే, వారి పేరు వారి పేరు చెప్పండి. సత్యనారాయణ రాజు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/11/63. 5/11/1963. సమయం చెప్పండి. మార్నింగ్ సిగ్నల్ ఉన్న 6:20 ప్లేస్. అండి. 6:20 సాయంత్రం అండి? కాదండి, ఆ? ఉదయం అండి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓకే, సమస్య ఏంటండి? సమస్య ఇంతకు ముందు నేను బాగా లాస్ అయ్యేవాడిని. ఇప్పుడు ఏదో కంపెనీలో జాబ్ చేసుకుంటున్నారు. వేరే ఒక షాప్ లో పార్ట్నర్షిప్ ఆఫర్ వచ్చిందంటే అది మాకు సక్సెస్ అవుద్దా అవ్వదా తెలుసుకుందామనండి. ఓకేనండి, ఇప్పుడు కన్నా జీవితంలో సక్సెస్ జాబ్ గురించి అంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. మాట్లాడండి తనుష్క గారితో. నమస్తే అమ్మా. నమస్తే మేడం, చెప్పండి మేడం. ఓకే, మీ వారిది ఇచ్చారు కదా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. ఆయన గురించి అంటే ఆయన ఫ్యూచర్లో ఆయన జాబ్లో సక్సెస్ అవుతారా లేదా, అంటే వేరే ఏం చేయవచ్చమని అడిగారు. ప్రజెంట్ ఆయనకు ఏంటంటే నడుస్తున్న దశ శని మహాదశ నడుస్తుంది 97లోంచి. ఇది ఇంకా 2 years బ్యాలెన్స్ ఉంది. దీని తర్వాత వచ్చేది బుధ మహాదశ. కానీ ఎందుకు ఈయన ఎన్ని కష్టాలు పడారని చూస్తే అసలు శని మహాదశలోంచే బాగుండట్లేదండి. అంటే 97లోంచి చాలా కష్టపడుతూ ఉన్నారు. తను జాతక పరంగా ఏంటంటే అంటే మెయిన్ అయితే శని అనేది ఏంటంటే ఈయనతో తులా లగ్నంలో పుట్టారు, మిథున రాశిలో పుట్టారు. కానీ అసలు శని మంచిగా మకర రాశిలో చాలా బాగున్నాడు. ఎందుకు ఈ కష్టాలు పెట్టింది అని చూసేటప్పుడు శని అనేది 4th లో ఉండి కూడా వీళ్ళకి నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. కానీ ఎక్కువ ప్రాబ్లం వచ్చింది 2010 నవంబర్ తర్వాత. ఎందుకు అలానంటే ఈయన జాతక పరంగా మాంది అనేది శని మహాదశ. కానీ ఈ దశలోంచే ఎన్ని కష్టాలంటే అసలు ఏం లేకుండా అయిపోయి ఉంటారు. అప్పుల వల్ల బాధపడతారు, మనశ్శాంతి లేకుండా ఉంటుంది, అసలు సుఖం అనేదే ఉండదు. ఇవన్నీ కూడా శని నెగిటివ్ ఫోర్స్ మాంది వల్ల. సో కానీ మెయిన్ అయితే ఏం చూసామంటే తను జాతక పరంగా ఏంటంటే రాహు అంతర్దశలోంచి ఎక్కువ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అంటే లాస్ట్ 5 yearsగా బాగుండట్లేదు. సో ఇవన్నిటికీ పరిష్కారం అనేటప్పుడు ఏంటంటే మెయిన్ అయితే అక్కడ దుర్గాదేవి పూజలు చేసుకోండి. అవి లేకుండా మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఒకసారి తీసుకోండి. ఎందుకంటే మీకు అక్కడ విజయవాడ దగ్గర అవుతుందా లేకపోతే మీరు అక్కడ మళ్ళీ వైజాగ్ వచ్చి కన్సల్ట్ అవుతారా చూసుకోండి. శని అనే ఒక మాంది దశ వచ్చిన తర్వాత ఇది 2 years ఉంటుంది ఇంకా బ్యాలెన్స్. కానీ ఇది అయినా కానీ వేరే బుధ మహాదశ వచ్చినా కూడా ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల ఒక్కసారి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ మాంది పూజలు మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా అవుతారు. ఇంకా ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది మీకు. ఓకే అండి, చాలామంది సమస్యల గురించి తెలుసుకుని రత్నాలు ధరిస్తుంటారు కదండి. చాలామంది కన్యా రాశి ఉన్నవారు పచ్చ ధరించడం, సింహరాశి ఉన్నవారు కెంపు ధరించడం ఇలా సాధారణంగా చూస్తుంటాం కదా. అసలు ఇది సరైన విధానమేనంటారా? అసలు ఒక రత్నాన్ని ధరించాలనుకున్నప్పుడు సమస్య ఆధారంగా ధరించాలా, జాతకం ఆధారంగా ధరించాలా, దశ ఆధారంగా ధరించాలా, లేదంటే నక్షత్రము రాశి ఆధారంగా ధరించాలంటారా? అంటే మీరు అనేది కరెక్టు. కానీ చాలా వరకు ఏంటంటే అందరూ సెలెక్ట్ చేసేది నక్షత్ర పరంగా, కొంతమంది ఏంటంటే రాశి గురించి చేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే లగ్న బలం చూసుకోవాలి, దాంతోపాటు ఆ లగ్నానికి ఆ గ్రహం మంచిగా ఫేవర్గా ఉందా లేదని చూసుకోవాలి. అవి లేకుండా నక్షత్రానికి వీళ్ళకి మంచి స్టోన్ ఇది మనం సెలెక్ట్ చేసేదని చూసుకోవాలి. చాలా వరకు ఏంటంటే నేను లగ్నాన్ని చూసే అంటే మెయిన్ అయితే స్టోన్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నిన్న వచ్చారు, ఆయన ఏంటంటే పుట్టిందేమో ధనుర్లగ్నంలో, వాళ్ళకి ఏంటంటే గురుడు మంచిది కాదని చెప్పాను. లేదండి చాలా మంది చెప్పారు మమ్మల్ని అంటే గురుడు సంబంధించిన కనక పుష్య రాగమే పెట్టమని చెప్పారు. అంటే నక్షత్రం గురుడు నక్షత్రంలో ఉంది, లగ్నం ఇట్లానే ఉంది అని చెప్తే నేనేమన్నానంటే అసలు లగ్నానికి మీకు ఏంటంటే అసలు మీరు పుట్టింది అయితే గురుడు నక్షత్రంలో ఉండవచ్చు, లగ్నం కూడా మీకు మీన లగ్నమో లేదు ధనుర్లగ్నంగా ఉండవచ్చు. కానీ కూడా మీకు ఈ స్టోన్ పెట్టకూడదు అని చెప్పాను. కానీ జాతకంలో ఎందుకు వాళ్ళకి ఆ స్టోన్ పెట్టకూడదు అనే దానికి ఏంటంటే వాళ్ళకి లగ్న బలమే నెగిటివ్ ఫోర్స్గా కూడా ఉంటుందండి కొన్ని జాతకాలు. అలా ఉన్నప్పుడు వాళ్ళ జాతకాన్ని చూసి అనలైజ్ చేసి ఆ స్టోన్ పెట్టాలి. కొంతమంది స్టోన్ పెట్టుకున్న తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకు అట్లనంటే వాళ్ళకి ఏ స్టోన్ పెట్టాలనేది తెలియదు. వాళ్ళ నక్షత్రాన్ని చూసి పెట్టమని చెప్పారు మా అయ్యంగారు, అందుకే మేము పెట్టాము అని చెప్తారు. సో ఇలా మొన్న వచ్చిన వాళ్ళని కూడా ఆ స్టోన్ అప్పుడే నేను రిమూవ్ చేయమని చెప్పాను. అవి పెట్టిన తర్వాత ఆయనకు స్టడీలో చాలా ప్రాబ్లం వచ్చిందని చెప్పాను. మీరు కావాలంటే కూడా చూడండి ఈయన ఎన్ని ఇయర్స్లో పెట్టారని అంటే లాస్ట్ 3 yearsగా పెట్టారని చెప్పారు. ఆ 3 yearsలోంచి ఎక్కువ ప్రాబ్లం అయిందని చెప్పాను. చెప్పిన తర్వాత మేడం మీరు చెప్పిందే కరెక్ట్, ఎందుకంటే ఈ 3 years తర్వాతనే ఈ స్టోన్ పెట్టిన వెంటనే ఉంచే ప్రాబ్లమ్స్ వచ్చింది ఈయనకు అని చెప్పారు. అంటే మన జాతకాన్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తేనే తెలుస్తుంది. నక్షత్రంగా నేను కూడా కొన్ని స్టోన్ సెలెక్ట్ చేస్తాను, కొన్ని స్టోన్ రాశి పరంగా కూడా సెలెక్ట్ చేస్తాను, కొన్ని ఏంటంటే లగ్నాన్ని పెట్టి కూడా. కానీ అది అంటే వాళ్ళ లగ్నానికి 100% మ్యాచ్ అవుతుందా లేదా, అది ఏంటంటే లైఫ్ స్టోన్ పెడితే మంచిదా లేదా. కొంతమంది ఏంటంటే దశ వల్ల పెడతారు, అది వచ్చి ఏంటంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఎప్పుడు వరకు బాగుంటుంది అంటే వాళ్ళ జాతక రీతిగా ఆ దశ అనేది వాళ్ళకి ఫేవర్గా ఉంటనే.
సపోజ్ మకర లగ్నంలో పుట్టారని అనుకోండి, వాళ్ళకి ఏంటంటే అసలు సూర్య మహాదశ నడుస్తుంది అని అనుకోండి, అష్టమాధిపతి దశ అది. అప్పుడు కెంపు పెట్టుకుంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ అప్పుడు దశ వల్ల పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదు అనమాట. ఇలా కొన్ని జాతక రీతిగా ఏంటంటే వాళ్ళకి దశ వల్ల కొన్ని పెట్టవలసింది ఉంటుంది, కొన్ని పెట్టుకోకూడదు అనమాట. ఇవన్నీ కూడా చూస్తేనే అర్థమవుతుంది. లగ్నాన్ని పెట్టిదా మనం సెలెక్ట్ చేయాలి స్టోన్ అనేది. అర్థమైందండి, చాలా వివరంగా చెప్పారు. ప్రేక్షకులు ఎవరైనా సరే తనుష్క గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, పేర్లు సవరణ చేసుకోవాలి, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలు తెలుసుకోవాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి, దూర ప్రాంతాల వారికి, ఇతర రాష్ట్రాల వారికి మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి ఇప్పుడు ఈ కాలర్ చదువు ఎందు శ్రద్ధ గురించి అడిగారు కదా. మరి చాలా మంది పిల్లలు ఎలా అంటే చిన్నప్పటి నుంచి శ్రద్ధ పెట్టడం వేరే రకం. మరికొంతమంది ఏంటంటే చిన్నప్పుడు బాగానే చదువుతారు, ఉదాహరణకి 10వ తరగతి వరకు కూడా బాగానే చదువుతారు. కాలేజ్కి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత చదువు ఎందుకు చాలా శ్రద్ధ తగ్గిపోతుందండి, చాలా అశ్రద్ధగా ఉంటూ ఉంటారు కదా. మరి చిన్నప్పుడు బాగా చదివి పెద్ద అయిన తర్వాత బాగా చదవకపోవడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు అనేటప్పుడు ఏంటంటే సెకండ్ లాడ్ అంటే 10th వరకు లోయర్ క్లాస్ వరకు ఉంటుంది. సో 4th లాడ్ అనేటప్పుడు ఏంటంటే హైయర్ స్టడీ గురించి ఉంటుంది. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, కన్యా లగ్నంలో పుట్టారనుకుంటాం. వాళ్ళకి ఏంటంటే శుక్రుడు 2nd హౌస్లోనే చాలా బాగుంది అని అనుకోండి. అంటే లగ్నానికి 2nd శుక్రుడు తులారాశి అధిపతి అనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి 10th వరకు అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు, చాలా బాగా చదువుకుంటారు, మంచి మార్క్సే ఉంటుంది. అదే వచ్చి 4th లాడ్ వాళ్ళకి నెగిటివ్ ఫోర్స్ కనో లేకపోతే ఆ గురుడు ఏంటంటే నీచ స్థానంలో ఉంటానో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్లోంచి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇంటర్లోంచి అస్సలు మంచిగా రాదు. సరే, ఇది ఇట్లా గ్రహాలు ఉంటేనే వీక్ అవుతుందా, లేకపోతే కొన్ని దశ వల్ల కూడా హైయర్ స్టడీస్ ప్రాబ్లం అవుతుంది అని కూడా మనం అనుకోవచ్చు. మెయిన్ విషయం చూడండి, జాతక పరంగా వాళ్ళకి 2nd and 4th లాడ్ గురించి చెప్తూ ఉంటాను. కానీ అదే కొన్ని దశల్లో చూడండి, ఇప్పుడు ఇంత ముందుగా చూసిన జాతకం ఏంటంటే వాళ్ళకి 2nd లాడ్ వీక్ అంటే లోయర్ క్లాస్ ప్రాబ్లం అవుతుంది. కానీ దశ వల్ల కూడా హైయర్ స్టడీ కూడా ప్రాబ్లం ఉందని చెప్పాను. దశ అనేది శుక్ర మహాదశ. ఆ శుక్ర దశలో గురుడు మంచోడు కాదు. సో దానివల్ల హైయర్ స్టడీ కూడా ప్రాబ్లం అవుతుంది. కొన్ని జాతకాలు ఏంటంటే దశ వల్ల ప్రాబ్లం ఉంటుంది, కొన్ని జాతకాలు ఏంటంటే వాళ్ళు పుట్టినప్పట్లోంచే వాళ్ళకి అంటే ఆ రాశి చక్రంలో ఈ గ్రహాలు ఎలా ఉందో దాన్ని పెట్టి కూడా వాళ్ళ స్టడీ విషయం చెప్పవచ్చు. అందుకని మనం చేసుకునే పరిష్కారం ఏంటంటే వాళ్ళకి నడుస్తున్న దశ గురించి చేసుకోవాలి, దాంతోపాటు ఏ ప్లానెట్ వీక్ ఉందో దానికి ఖచ్చితమైన పరిష్కారం చేసుకుంటే లోయర్ క్లాస్ కానీ హైయర్ స్టడీ కానీ వాళ్ళకి చాలా బాగా అయ్యేలాగా చేయించవచ్చు. ఓకే అండి, తనుష్క గారు మన కార్యక్రమం ఎన్నోసార్లు పితృదోషం గురించి, మాంది గురించి చర్చించుకున్నాం. ప్రేక్షకుల్లో కూడా చాలా చక్కటి అవగాహన వచ్చింది. కానీ చాలా మందికి పితృదోషం ఉంది, మాంది ఉంది, ఈ దోష ప్రభావం మనం అనుభవిస్తున్నాం అన్న విషయం తెలియదు. కానీ మిగిలిన అన్ని రకాల పరిష్కార మార్గాలు చేస్తూ ఉంటారు. మరి మిగిలిన రకాల పరిష్కార మార్గాలు చేస్తున్నారు, కానీ పితృదోషం, మాందికి సంబంధించి పరిష్కార మార్గం చేయటం లేదు. మరి అటువంటిప్పుడు ముందుగా చేసిన పరిహారాలు ఏమన్నా వారికి ఉపయోగపడతాయంటారా? అయినప్పటికీ కూడా దోష ప్రభావం ఉంటుందంటారా? అంటే వాళ్ళకి పూజలు ఎంత చేసినా కానీ పర్టికులర్ వాళ్ళకి మాంది అనేది ఏ గ్రహం ఉంది, సో దేని వల్ల చేయాలి అనేది తెలియదు. కానీ పితృదోషం చూపించే గ్రహం కూడా మాంది. మాంది అంటే చాలా వరకు ఏందని తెలియదు. మాంది అనేది మీరు కొత్తగా చెప్తున్నారు, అవి అర్థం కాలేదని చాలా మంది అడిగారు. కానీ మాంది అనేది ఏంటంటే అసలు మన కేరళ సాఫ్ట్వేర్లో తప్పకుండా వాళ్ళు ఇస్తారు. అంటే ఇవి ఏంది, మాంది అనేది ఒక నెగిటివ్ ఫోర్స్ ఉన్న గ్రహం అనమాట. అవి ఎలా చూపిస్తుందంటే వాళ్ళు పుట్టినప్పుడు ఎట్లా మనకు రాగుకాలం యమగండం డైలీ వస్తుందో అలానే మాంది కాలంలో ఒకటి ఉంటుంది. అది మన పుట్టిన రోజే మన జాతక చక్రంలో వస్తుంది. కానీ అది ఏ హౌస్లో ఉంది అంటే లగ్నం నుంచి ఎక్కడ ఉందో దాన్ని పెట్టినా మన ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, పితృదోషం అనేది ఎలా వస్తుంది అంటే మాందిని పెట్టి కనిపెట్టవచ్చు అని చెప్పాను. మాంది అనేది సింహ రాశిలో ఉంటే అది ఏంటంటే సూర్యుడిగా మాంది అవుతుంది. అప్పుడు తండ్రి చనిపోయినప్పటిలోంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. సపోజ్ చంద్రుడు హౌస్లో మాంది అంటే కర్కాటక రాశిలో ఉంటే అప్పుడు తల్లి చనిపోయినప్పటిలోంచి ప్రాబ్లం ఉంటుంది. అదే వచ్చి లగ్నం నుంచి 4th మాంది ఉంటే తల్లి చనిపోయినప్పటిలోంచి ఉంటుంది. అదే లగ్నం నుంచి 9th ఉంటే తండ్రి చనిపోయినప్పటిలోంచి ఉంటుంది. సరే, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒక మాట చెప్పాలంటే నాతో పుట్టిన వాళ్ళు 3 ఉన్నారు, కానీ నేనైతే బాగానే ఉన్నాను, మా తమ్ముడే ఎక్కువ ఈ మాంది అంటే పితృదోషం వల్ల బాధపడుతున్నారు, మా తమ్ముడికి అసలు హెల్త్ బాగుండట్లేదు, మా నాన్నగారు పోయినప్పటిలోంచి ఒక ఆయన చెప్పారు. మెయిన్ విషయం చూడండి, వాళ్ళ తమ్ముడికి వరకు ఎందుకు ప్రాబ్లం వచ్చింది, తను జాతకంలో సూర్యుడు మాంది అనమాట. అసలు అవి లేకుండా 9th లాడ్ నెగిటివ్గా ఉంది. అప్పుడు వాళ్ళకి ఏమైంది, వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడికే ప్రాబ్లం వచ్చింది, కానీ వీళ్ళకంతా ఎవరికి లేదు. కానీ ఆయన పుట్టింది ఏంటంటే ధనుర్లగ్నంలో పుట్టారు, 9th ఉంది మాంది, అంటే 9th లాడే మాంది అనమాట. సో అప్పుడు సింహరాశిలోనే ఉంది. ఇలా కొన్ని జాతకాన్ని కనిపెడితేనే మనకు తెలుసు. అంటే పితృదోషం అనేది అందరికీ వర్తిస్తుంది అంటే లేదు, వాళ్ళ జాతక చక్రాన్ని పెట్టి తెలుసుకోవచ్చు.
సరే పితృదోషం అనేది మీరు చెప్తున్నారు, తల్లిదండ్రులు చాలా బాగున్నారు, మా నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ అందరూ మంచిగానే ఉన్నారు, కానీ కూడా మేము అసలు ఎన్ని పూజలు చేసుకున్నాం అప్పుడు కూడా మాకు అసలు మంచి రిజల్ట్ అనేది రాలేదు, మాకు పెద్దవాళ్ళు కూడా అలానే ఉన్న ప్రాబ్లం ఏం లేదు కదా, ఎందుకు పితృదోషం వచ్చింది అని కొంతమందిలో అడుగుతారు. పితృదోషం కాకుండా కొన్ని నెగిటివ్ ఫోర్స్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, మన ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళది చూడండి, వాళ్ళ జాతక పరంగా రాగు మహాదశ నడుస్తుంది, కానీ వాళ్ళకి జాతకంలో ఏంటంటే శుక్రుడిదా నెగిటివ్ ఫోర్స్, కానీ దాని అంతర్దశ కూడా ఇంకా రాలేదు, 2022 తర్వాతనే వస్తుంది మాంది అంతర్దశ. కానీ వాళ్ళకి ప్రాబ్లం అవుతే చూడండి, 6 నెంబర్ హౌస్కి వెళ్ళిన వెంటనే వచ్చేసింది. అంటే 6 నెంబర్ హౌస్ అందరికీ ప్రాబ్లం ఇస్తుందంటే అందరికీ కాదు, వాళ్ళ జాతకాన్ని పెట్టి. సో అప్పుడు తనకు చూడండి మిథున లగ్నంలో పుట్టారు, వాళ్ళకి ఏంటంటే రిషభంలో ఉన్నాడు మాంది. సో కానీ వాళ్ళకి రాపియేది అంతర్దశ కూడా ఇంకా కొన్ని ఏళ్ళ తర్వాత 8 ఏళ్ళ తర్వాతనే వస్తుంది, కానీ ముందుగానే ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు పితృదోషం అని చెప్పాలా, దీని నెగిటివ్ ఫోర్స్ని చెప్పాలా అని అంటే ఇది నెగిటివ్ ఫోర్స్, కానీ ఇది కొన్ని జాతకానికి అది నెగిటివ్ ఫోర్స్గా చూపిస్తుంది, కొన్ని జాతకానికి పితృదోషంగాని చూపిస్తుంది. అందుకని వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా కానీ దీని ప్రభావం అనేది ఆ నెగిటివ్ ఫోర్స్ అనే మాందిని పెట్టి కరెక్ట్గా కనిపెట్టి పరిష్కారం చేసుకుంటే మనకు పితృదోషం తొలగిపోతుంది, ఆ నెగిటివ్ ఫోర్స్ కూడా తొలగిపోతుంది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు నాగమణి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు గురించి. వారి డేట్ ఆఫ్ బర్త్? బాబు 2002 2002 8వ నెల. తేదీ మరొకసారి చెప్పండి. 2002 18వ తారీఖు 18 ఆగస్టు. ఓకే, సమయం చెప్పండి. సమయం 4 గంటలు, ఆదివారం. 4 గంటల సమయం లేదండి. 4 గంటలకు సుమారు ఉదయం అండి, సాయంత్రమా? సాయంత్రం అండి. సాయంత్రం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? వాజువాక ప్రైవేట్ హాస్పిటల్. ఓకే, విశాఖపట్నం అండి. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటండి? బాబు సమయంగా చదవట్లేదు, చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టలేదండి. ఓకే అండి, ఈరోజు చాలా విషయాలు కూడా చదువు గురించి చెప్పారు తనుష్క గారు, మాట్లాడిన వివరాలన్నీ చెప్తారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఆదివారమే పుట్టారు మీ బాబు, మూలా నక్షత్రం 3వ పాదంలో, కానీ ఏంటంటే మీరు టైం సరిగా గుర్తులేదు అంటున్నారు, సాయంత్రం 4 గంటలు ఉండవచ్చని చెప్పారు. బాబు జాతక రీతిగా చూసామంటే ధనుర్ లగ్నము, ధను రాశిలో పుట్టారు, సేమ్ మూలా నక్షత్రమే వస్తుంది. ఇంతకుముందు కూడా ఒక జాతకం గురించి చెప్పాను, అలానే ఉంది. కానీ ఈయనకి ఏంటంటే చదువు విషయం సెకండ్ లార్డ్ శని మంచిగానే లేదు, సేమ్ అలాంటి ప్రాబ్లమే ఉంది. ఇప్పుడు నడుస్తున్న దశ కూడా చూసామంటే ఈ బాబుకి అయితే అసలు శుక్ర మహాదశ నడుస్తుంది, కానీ శుక్ర దశ అనేటప్పుడు 2004లోంచే ఎంటర్ అయింది, కానీ ఈయనకు అసలు చాలా చదవట్లేదు అనేటప్పుడు లాస్ట్ 3 ఇయర్స్గా అండి. అంటే అప్పుడు రాహు అంతర్దశలోంచి చాలా బాధపడుతున్నారు మీరు, ఎక్కువ ఇంట్లో కూడా ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు. అంటే ఈయన జాతక పరంగా ఏంటంటే రోజు ఇంట్లో గొడవలు ఉంటా ఉంటుంది. ఈయన జాతకంలో చదువు విషయం వీక్ ఉంది, అవి లేకుండా పేరెంట్స్ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, అంటే రోజు అంటే భార్యాభర్తలు కూడా గొడవలు పెట్టుకుంటారు. ఈయన జాతకంలో కుటుంబ స్థానం నెగిటివ్గా ఉండి దాని అంతర్దశను దాని దశను వచ్చినప్పుడు కష్టపడతారు. కానీ ఈయనకేంటంటే శుక్ర దశ, కానీ శుక్రుడు నీచంగా ఉన్నాడు, ఆ నీచ స్థానంగా ఉన్నా కానీ కేంద్రంలో ఉన్నాడు. శుక్రుడు అయితే మంచోడే, కానీ కుటుంబ స్థానం దోషం అవుతుంది. సో దానివల్ల చదువు విషయం ప్రాబ్లం ఉంది, అవి లేకుండా ఈయనకి ఏంటంటే శని వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే ప్రజెంట్ అయితే శుక్రుడి గురించి వరకు చేసుకోండి అమ్మా, చాలా బాగా అవుతుంది. తన గురించి ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి, అప్పుడు ఆయన చదువు గురించి ఇస్తాను. అవి లేకుండా జనరల్గా ఈయనకు పెట్టుకోవాల్సిన స్టోన్ అయితే కనక పుష్యరాగం పెట్టుకోవచ్చము. అవి లేకుండా నేమ్ పవర్ చూసామంటే 1 పవర్ చాలా మంచిగా ఉంటుంది. ఇది వరకు ఫాలో కాండి, చాలా మంచిగా ఉంటుంది. కానీ ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోండి, ఈయన చదువు విషయము, ఈయన ఫ్యూచర్ బాగుండేదానికి, అవి లేకుండా మీరు కూడా మంచిగా ఉండేదానికి దీంట్లో పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే కుటుంబ స్థానం బాగాలేదు కాబట్టి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే అండి, తనుష్క గారు మరి ఎన్నో రకాల సమస్యలు చెప్తుంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చెప్పేందుకు అసలు ఏ శాస్త్రాన్ని అనుగుణంగా పరిష్కార మార్గం చెప్తుంటారు, అలాగే సర్వీసెస్ ఏంటి, అలాగే మీరు అందించే సర్వీసెస్తో పాటు మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి కదా, ఈ వివరాలు పర్యటన గురించి కూడా ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా, అంటే నేనైతే జ్యోతిష్యంని చాలా నమ్ముతాము. ఎందుకంటే జ్యోతిష్యంలో పాస్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చు. అవి లేకుండా ఏంటంటే 9 గ్రహాల గురించి కరెక్ట్గా అనలైజ్ చేసి దాంట్లో ఆ గ్రహాలు ఎలా ఉంటుంది అంటే రాశి కుండల్ని పెట్టి మన దశాన్ని పెట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. అవి లేకుండా నెగిటివ్ ఫోర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇవన్నిటికీ జాతక చక్రమే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అంటే జాతకం లేకుండా నేమ్ కరెక్షన్ చేయను, జెమ్ స్టోన్ కూడా సెలెక్ట్ చేయను. చాలా వరకు ఏం చేస్తారంటే నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసండి, కానీ నాకు నేమ్ ఎలా ఉంటే మంచిగా ఉంటుంది కరెక్షన్ చేయండి అని చెప్తారు, కానీ నేను తీసుకోను అనమాట. మెయిన్ అయితే మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే అసలు జ్యోతిష్య పరంగా చూసి నేమ్ కరెక్షన్ ఇస్తాము, జెమ్ స్టోన్ ఏందని చెప్పి సెలెక్ట్ చేస్తాము. అవి లేకుండా మీకు ఏదైనా పితృదోషాలు ఉంటానో, నెగిటివ్ ఫోర్స్ ఉంటానో దానికి
ఖచ్చితమైన పరిష్కారం ఇస్తాం. అంటే నాకు అన్ని ఆస్ట్రాలజీలో విషయం చెప్పాలంటే అన్ని విధంగానే న్యూమరాలజీ కూడా తెలుసు, కానీ నేను చూసేది ఏంటంటే ఆస్ట్రో న్యూమరాలజీ వరకు నేను తీసుకుంటున్నాను అనమాట. సో అవి లేకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ మీకు కావాలని అనుకున్న వాళ్ళు, కరెక్ట్గా మీకు పరిష్కారం అందాలి, నేను ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేశాను మేడం, ఖచ్చితంగా నాకు పరిష్కారం కావాలి అట్లా మీరు అనుకున్న వాళ్ళ వరకు అపాయింట్మెంట్ తీసుకోండి. కానీ నేను ఇచ్చే పూజలు కూడా చాలా నమ్మకంతో చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి. చెప్పండి పేరు. వెంకటేశ్వర. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/6/61. మరొక్కసారి చెప్పండి. 29/6. చెప్పండి. 61. డేట్ ఆఫ్ బర్త్ మీదేనా అండి? అవునండి. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 3:20. 3:20 ఓకేనండి, మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? తణుకు అండి. వెస్ట్ గోదావరి అండి? అవునండి. ఓకే, సమస్య ఏంటండి? ఎందుకండి ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఏం చేస్తున్నారు మరి? ఉద్యోగం కోసం మేడం. ఓకేనండి. 81 ఓకే, 29/6/1981 మధ్యాహ్నం 3:20 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించానని చెప్తున్నారు కదా, ఉద్యోగం గురించి అడుగుతున్నారు కదా, మాట్లాడండి తనుష్క గారితో, వివరాలు చెప్తారు. నమస్తే అండి. ఓకే, రోహిణి నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. మీ జాబ్ ఎలా ఉంది ఏంది అనేది చెప్తాను. సో ప్రజెంట్ మీకు ఏంటంటే మెయిన్ విషయం, మీరు పుట్టిందేమో వృషభ రాశిలో పుట్టారు, అంటే లగ్నం అయితే తులా లగ్నంలో పుట్టారు. జాతక పరంగా మీకు జాబ్ అని చూస్తే మీకు ఏంటంటే బుధుడు చాలా మంచిగా ఉంది. అవి లేకుంటే 10th లార్డ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్, దాంట్లో మెయిన్ అయితే మీకు ఏంటంటే అసలు ఇంక్రిమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే 10th లార్డ్ వీక్, చంద్రుడు బాగుండట్లేదు. సో వీళ్ళకి ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూసామంటే మీకు రాగు మహాదశ నడుస్తుంది. ఇవి ఏంటంటే 97 నుంచి నడుస్తుంది. కానీ మీరు ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేసేది 2009 ఏప్రిల్లోంచి, అంటే అప్పట్లోంచి మీకు లగ్న బలం సరిగా లేదు కాబట్టి, కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు లాస్ట్ 3 ఇయర్స్గా. సో ఇది అయితే మీకు ఈ దశ 2015 సెప్టెంబర్ వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే మీకు గురు మహాదశ వస్తుంది. కానీ జాతక పరంగా ఏంటంటే గురుడు కూడా మీకు మంచిగా లేదు, అంటే 12th లో అస్తమమై ఉన్నాడు. సో దీంట్లో ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అవి లేకుండా మీకు ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. సో మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ అని చూసామంటే మీకు జాబ్ గురించి అనేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ బుధుడు అయితే బాగానే ఉంది, కానీ జాబ్ విషయంలో ఇంకా ప్రమోషన్ అవన్నీ మంచిగా రావాలి అంటే చంద్రుడి గురించి చేసుకోండి. సో అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అవి లేకుండా మీకు ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది మెయిన్ అయితే రాగు కొంచెం మంచిగా లేదని చెప్పాను. సో రాగుకు అధిదేవత దుర్గాదేవి. సో దుర్గాదేవి పూజలు చేసుకోండి, చాలా బాగా అవుతారు. సో మీరు పెట్టుకోవాల్సిన జెమ్ స్టోన్ అయితే పచ్చ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు నేమ్ పవర్ అని చూసామంటే మీకు 5లో ఉంటే మంచిగా ఉంటుంది. సో మీకు అయితే వెంకట్ని నేమ్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది, అంటే బుధుడు పవర్లో. ఓకే అండి, ప్రేక్షకులు ఎవరైనా సరే తనుష్క గారిని నేరుగా కలుసుకుని జాతక పరిశీలన చేసుకోవాలి, పేరులో సవరణ చేసుకోవాలి, ఏ రత్నం ధరించాలి, ఏ రెమెడీ పాటించాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ సెర్చ్లో గ్రహం అనుగ్రహం టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, శుక్రవారం ఉదయం 10 గంటలకు కూడా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. తనుష్క గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు రత్నం ధరించాలనుకున్నప్పుడు ఎటువంటి ఆధారంగా మరి రత్నాన్ని ధరించాలి, అలాగే చక్కగా చదవాలి పిల్లలు అంటే ఏం చేయాలి వంటి విషయాలు చాలా వివరంగా చెప్తూనే మీరు అందించే సర్వీసెస్ గురించి కూడా వివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది ఈనాటి గ్రహం అనుగ్రహం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.